ప్రేమ కలిగిన తండ్రి దేవా, ఉదయం నుంచి ఇప్పటి వరకు మీ పిల్లలు చక్కగా మీ సన్నిధిలో కూర్చుని మీ వాక్యం వింటున్నారు. తిరిగి 2వ తరగతిని ప్రారంభిస్తుండగా తోడుగా ఉండి సహాయం చేసి మీ పిల్లలకు అవసరమైన వాక్కులు మాకు వినిపించమని ప్రార్థిస్తూ క్రీస్తు వారి పేరటి ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, రెండో పాఠాన్ని తిరిగి మనం ఆలోచిద్దాం. అంశం పేరు వెలుగు చీకటిల ఆంతర్యము అన్నది అంశము. వెలుగు చీకటిల ఆంతర్యం. బైబిల్లో దేవుడు కొన్ని సందర్భాలను చాలా స్పష్టంగా రాయిస్తూ ఒక మనిషి తప్పు చేయడానికి, పాపం చేయడానికి, పరలోకాన్ని పోగొట్టుకోవడానికి ఏవైతే మనిషికి బలహీనతలుగా మారుతున్నాయో వాటి గురించి దేవుడు చాలా స్పష్టంగా బైబిల్లో రాయించాడు, స్పష్టత ఇచ్చాడు. పిల్లలు ఎక్కడ తప్పు చేస్తారో అనుభవం ఉన్న తల్లిదండ్రులకు తెలుసు. అలాగే భూమి మీద ఉన్న మనుషులు ఏ విషయాల్లో బలహీనపడతారో, ఏ విషయాల్లో తప్పిపోతారో, ఏ విషయంలో దేవుడికి దూరం అయిపోతారో గుర్తెరిగిన దేవుడు మన జీవితాన్ని మేలుకొల్పడానికి, మన భక్తి జీవితాన్ని బాగు చేయడానికి ఇలాంటి ఇప్పుడు మనం చదువుకుంటున్న పాఠాలు లాంటి సందర్భాలు బైబిల్లో చాలా రాయించాడు. ఈరోజు ఒకటి ఆలోచిద్దాం. ఏంటండి ఈ వెలుగు చీకటిల ఆంతర్యం ఏంటి? అసలు బైబిల్లో ఎక్కడుంది ఈ మాట అంటే, ముందుగా ఈ మాట ఎక్కడుందో చూద్దాం, తర్వాత దాని యొక్క పూర్తి వివరణలోనికి మనం వెళదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము అందరూ తీద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ముందు ఈ అధ్యాయం గురించి, మత్తయి సువార్త 6వ అధ్యాయం గురించి చిన్న వివరణ మీకు ఇస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం యేసుక్రీస్తుల వారి వంశావళితో ప్రారంభమవుతుంది. 1వ అధ్యాయం. 2వ అధ్యాయానికి వెళ్ళేసరికి యేసుక్రీస్తుల వారి జననం, పుట్టుక జరిగింది. 3వ అధ్యాయానికి వచ్చేసరికి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి పరిచర్య మనకి కనపడుతుంది. యేసుక్రీస్తుల వారికి ముందు బాప్తిస్మాలు ఇవ్వటం మనకు కనపడుతుంది 3వ అధ్యాయం. మీరు 4వ అధ్యాయానికి వచ్చేసరికి యేసుక్రీస్తుల వారు ఉపవాసం ఉండటం, శోధింపబడటం, ఇదంతా మీకు 4వ అధ్యాయంలో కనపడుతుంది. 5వ అధ్యాయానికి వెళ్ళేసరికి యేసుక్రీస్తుల వారి ప్రసంగాలు ప్రారంభమయ్యాయి. ఓకే, సువార్త ప్రారంభమైపోయింది అప్పటికే. ఈ 5వ అధ్యాయం అనగానే క్రైస్తవ్యం దీనికి ఒక పేరు పెట్టింది, కొండ మీద ప్రసంగాలు అంటారు. ఎన్నో అధ్యాయం? 5వ అధ్యాయం. మీకు విషయం ఏంటంటే 5వ అధ్యాయం ఒకటే కాదు కొండ మీద ప్రసంగం, 5, 6, 7 ఇలాగ ఇవన్నీ ప్రసంగాలే, కొండ మీద ప్రసంగమే అధ్యాయాలుగా విడగొట్టారు. వెరీ గుడ్, బాగా వినాలి స్పష్టంగా. 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం అనగా క్రీస్తు సువార్త ప్రకటిస్తూ ఆయన మొట్టమొదట పలికిన మాట ఏంటంటే, దేని గురించి ఆయన సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు అని మనం ఆలోచిస్తే 2వ వచనంలో 5:2లో అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగూ బోధింపసాగాను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. అంటే దేని గురించి ప్రస్తావించాడు ఇప్పుడు? ఆత్మ. మర్చిపోకూడదు. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న చాలామందికే క్రీస్తు సరిగా అర్థం కాలేదు. యేసుక్రీస్తు అనగానే ప్రపంచానికి చూపించింది ఏంటంటే, చాలామంది బోధకులు రోగాలు తీస్తాడు, కాళ్ళు ఇస్తాడు, ఏమంటే ఆస్తులు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, ఇది చెప్పారు తప్ప ఆయన అసలు భూమి మీద అడుగుపెట్టి మొట్టమొదటి ప్రసంగంలో మొట్టమొదటి మాట ఆత్మ గురించి. ఆయన భూమి మీదకి వచ్చింది నీ ఆత్మను రక్షించటానికి.
నీ శరీరానికి ఏదో ఇవ్వడానికి కాదు, నువ్వు ఉన్నది అంచె దినాల్లో, చివరి దినాల్లో. రేపో ఎల్లుండో యేసుక్రీస్తు వారు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంత్య దినాలలో ఉన్నవాడికి ఆస్తులు ఇవ్వడానికి రాలేదు క్రీస్తు. అంత్య దినాలలో ఉండి చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు కనుక వాళ్ళ ఆత్మలను రక్షించడానికి వచ్చాడు. శరీరం ఎలాగో తిండున్నా తినలేకపోయినా, డబ్బున్నా డబ్బు లేకపోయినా, ఇల్లున్నా పొలం ఉన్నా ఏమున్నా లేకపోయినా, కోట్లు ఆస్తున్న ధనవంతుడు, కటిక పేదవాడు ఇద్దరు చచ్చిపోతారు. ఇద్దరు శరీరాలు 60-70 ఏళ్ల తర్వాత మట్టిలో కలిసిపోతాయి. కానీ ఎటొచ్చి ప్రమాదం దేనికి ఉంది అంటే ఆత్మకి ప్రమాదం ఉంది. ధనవంతుడు ఆత్మ అయినా పేదవాడు ఆత్మ అయినా పాపంతో చచ్చిపోయారు అంటే ఇద్దరు వెళ్ళేది ఎక్కడికి అంటే నరకానికి. అది ఒక రోజుతో పోయేది కాదు, అది 60-70 సంవత్సరాలతో పోయే బాధ కాదు. అది యుగ యుగాలు తరతరాలు కాలుతూ ఉండాలి. అంతం లేని దినాలు, నిత్యము కాలుతూ ఉండాలి. నిత్యాగ్ని దండన అంటాడు అంతే. నిత్యాగ్ని దండన, నిత్యము అగ్ని. సో అంతటి ప్రమాదంలోనికి ఆత్మలు వెళ్ళిపోతున్నాయి, శరీరాలు కాదు, ఆత్మలు వెళ్ళిపోతున్నాయి. కనుక ఆ ఆత్మలను రక్షించడానికి వచ్చిన క్రీస్తు మొట్టమొదటి మాట, ఆత్మ విషయమై మీరు దీనులుగా మారిపోండి. గొడవలు మానేయండి, పగలు మానేయండి, కక్షలు మానేయండి, దీన స్వభావాన్ని ధరించుకోండి. శరీర స్వభావి డాంబికంతో ఉంటాడు, శరీర స్వభావి గొడవలతో ఉంటాడు. శరీరం యొక్క స్వభావము, శరీరం యొక్క కార్యాలు స్పష్టమై ఉన్నవి అంటాడు గలతీ 5:19. శరీర కార్యములు స్పష్టం అన్నాడు. ఏంటవి? మత్సరము, అల్లరి, వ్యభిచారము, ఏమండి జారత్వాలు, ఇవే కదండి శరీర కార్యాలు. ఈ శరీర కార్యాలలో మగ్గిపోతున్న వాళ్ళని, లోకపు ఆశల్లో మగ్గిపోతున్న వాళ్ళని, చచ్చి నరకానికి వెళ్ళిపోతున్న వాళ్ళని కాపాడడానికి వచ్చిన క్రీస్తు మొట్టమొదటి మాట, మీరు దీనులుగా మారిపోండి అన్నాడు. ఈ అధ్యాయం అంతా ఆత్మ గురించే, ప్రసంగం అంతా ఆత్మ గురించే. 6వ అధ్యాయానికి వచ్చేసరికి, అంటే ఇప్పుడు మీకు ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మీకు ఇది 5వ అధ్యాయం అంతా ఆత్మ గురించి చెప్పుకొచ్చి 6వ అధ్యాయం కూడా దేని గురించి చెప్తున్నాడు? ఇప్పుడు ఆత్మ గురించే. ఇప్పుడు 6వ అధ్యాయానికి వెళదాం. మన సబ్జెక్ట్ 6వ అధ్యాయంలో ఉంది. కాకపోతే ముందేం జరుగుతుందో, దేని గురించి ప్రసంగం చేస్తున్నాడో మీకు అర్థం కాకపోతే, సందర్భం అర్థం కాదని 1వ అధ్యాయం కానీ చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు 6వ అధ్యాయానికి వస్తే, 6వ అధ్యాయంలో ఒక మాట 19వ వచనంలో అంటాడు ఆయన. 6:19 చూడండి. ఇప్పుడు 6:19, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఒక్కసారి నా వైపు చూడండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోమన్నాడా వద్దన్నాడా? ఈరోజు బోధకులు యేసుక్రీస్తుల వారి పేరట ఏం చెప్తున్నారు? ఇస్తాడంటున్నారా, తీసుకుంటాడంటున్నారా? చెప్పండి. సైలెంట్గా ఉంటారు, సైలెంట్గా ఉండిపోయారు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోనవద్దు అని చెప్పిన ఆయన మనకు ఆస్తులు ఇస్తాడా ప్రభు? చెప్పండి, ఇస్తాడా? ఇవ్వడు. ఒకవేళ ఆస్తులు ఇవ్వడానికే ప్రభు వస్తే మనకంటే ముందు ఆయనకి ఎవరికి ఇవ్వాలి? ఆయన బాగా ఆలోచించండి. మనకంటే ముందు ఎవరికి ఇచ్చి ఉండాలి? అపోస్తులులకి. ఎందుకు? మనకంటే పేదవాళ్ళు పాపం, అవును కదా? ఏ వృత్తి చేస్తున్నారు వాళ్ళు? జాలర్లండి. చేపలు పట్టుకునే వాళ్ళకి ఏముంటాయండి? ఆస్తులు ఉంటాయా? చెప్పండి మీరు. పొలాలు ఉంటాయా? బిల్డింగ్లు ఉంటాయా? ముందు వాళ్ళకి ఇవ్వాలి. యేసుక్రీస్తుల వారు అపోస్తులకు ఆస్తులు ఇచ్చినట్టుగా ఎక్కడైనా ఉందా బైబిల్లో? మీకు కనబడిందా? నాకు చెప్పాలి స్పష్టంగా. లేదు. అపోస్తులకు ఇవ్వని యేసుప్రభు నీకెందుకు ఇస్తాడు, నాకెందుకు ఇస్తాడు? ఇదంతా మాయబోధ. ఇదంతా బోధ మార్చుకోవాలి. తప్పు. ప్రభు చెప్పనివి చెప్పకూడదు. ఎగనెస్ట్ అయిపోతారు మీరు. ఆయనకి ఊరుకోడు. నిత్యాగ్ని దండంలో వేస్తాడు. నేను చెప్పింది ఒకటి, నువ్వు చెప్పింది ఒకటి అంటాడు. అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి. 7వ అధ్యాయానికి వెళ్ళేసరికి అదే సబ్జెక్ట్ మళ్ళీ. అబద్ధ బోధకుల గురించి. నేను చెప్పింది ఒకటి, మీరు చెప్పింది ఒకటి. నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగును పొండి అన్నాడు 22కి వెళ్ళేసరికి 7వ అధ్యాయంలో. ఇదంతా మనం బాగా ఆలోచిస్తుంటే భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకొనవద్దని ఎందుకు చెప్పాడు అంటే, మనిషి ఆత్మకు అత్యంత ప్రమాదకరంగా మారిపోయింది ఏంటో తెలుసండి? చెప్పండి మీరు. ఏది ప్రమాదకరంగా మారింది? డబ్బు. అవునా కదా?
ఇస్కరియోతు యోధ ఆత్మ నరకంలో పడిపోవడానికి గల కారణం ఏంటో చెప్పాలా? చెప్పండి. డబ్బు. అననీయ సపురాలు డబ్బు. బిలాం పడిపోవడానికి కారణం చెప్పండి, డబ్బు. గెహాజీ పడిపోవడానికి కారణం చెప్పండి, డబ్బు 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 డబ్బు. అంటే ఆత్మ నరకంలో పడిపోవడానికి ప్రధానమైన పాత్ర పోషిస్తున్నది ఏది ఇప్పుడు? డబ్బు. ఒకడు సిరికిని దేవునికిని దాసులుగా ఉండనేరు. అంటే డబ్బుకి దాసులుగా మారిపోయారు అనమాట. చివరికి డబ్బు కోసం దేవుణ్ణే ఏం చేశాడు యోధ? అమ్మేశాడు. డబ్బే జీవితం, డబ్బే లోకం. డబ్బు కోసం తల్లిని వదిలేస్తాం, డబ్బు కోసం తండ్రిని వదిలేస్తాం, డబ్బు కోసం అన్నను కొడతాం, డబ్బు కోసం తమ్ముడితో మాట్లాడటం మానేస్తాను. ఆస్తి పంపకాల దగ్గర గొడవలు వస్తే అన్న తమ్ముడు చెల్లి అక్క ఏమీ లేదు, గొడవలు కొట్లాట్లు ఫైటింగ్లు, మాట్లాడుకోరండి. నిజంగా కర్రలు ఇచ్చుకొని బొర్రలు పగలగొట్టుకుంటున్నారు ఆస్తుల కోసం. అంటే బంధం కంటే ఏది ఎక్కువైంది ఇప్పుడు? డబ్బు. ఏమి లేరా సొసైటీలో జరగటం లేదా ఇవి? డబ్బు కోసం తమ్ముడిని కొట్టినోళ్ళు లేడా, తల్లిని కొట్టినోళ్ళు లేడా? నేను ఆశ్చర్యపోయినండి. సువార్తలకు వెళ్తాను నేను ఎక్కువ, ప్రకాశం జిల్లా. అక్కడ కంబం అని ఒక పట్టణం ఉంటుంది, కంబం ఊరి పేరు. అక్కడ ఒక తల్లి ఏం చేసింది తెలుసండి? 2 కొడుకులు ఉన్నారండి, పెద్ద కొడుకు చిన్న కొడుకు. ఆస్తి చాలా ఉంది. పెద్ద కొడుక్కి ఆవిడ అనుకున్న మ్యారేజ్ చేసింది, చిన్న కొడుకేమో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఈవిడికి ఇష్టం లేదు, తల్లికి. నాన్న లేడు, ఇద్దరిని కొడుకుల్ని పెంచింది తల్లే. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు, తల్లికి ఇష్టం లేదు, ఆ కోడలంటే చిన్న కోడలంటే ఇష్టం లేదు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి చూడటం లేదు సరిగా, ఇష్టం లేని పెళ్ళి కదండి. ఆ పిల్ల ఇబ్బంది పడుతుంది పాపం ఇంట్లో. అప్పుడు అన్నదట్ట, ఏమండి మనం బయట ఉందామండి, మీ అమ్మగారు నన్ను సరిగా చూడటం లేదు, తిడుతున్నారు కొడుతున్నారు, వెళ్ళిపోదాం అన్నదే. అప్పుడు కొడుకు కోపం వచ్చి, నన్ను నా భార్యను నువ్వు సరిగా చూడటం లేదు కనుక మా ఆస్తిని పంచేయి అన్నాడు. ఎవరు అడుగుతున్నారు ఆస్తిని పంచమని? చిన్న కొడుకు. తల్లి ఏం చేసింది తెలుసండి? గొడవాడి 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 2.5 లక్షలు వేరే వాళ్ళకి సుఫారీ ఇచ్చి చిన్న కొడుకుని చంపించేసింది తల్లి. చంపించడంలో మామూలుగా చంపిస్తే వార్త అవ్వకపోయినది, చంపించడంలో ఎలా చంపించిందో తెలుసండి? చిన్న కొడుకును చంపించి ముక్కలు ముక్కల కింద నరికించిందండి. నరికించి పొలానికి ఎరువు తెస్తారు కదా, యూరియా బస్తాలు ఉంటాయి కదా, సిమెంట్ బస్తాలు సంచులు, ఆ ముక్కల సంచుల్లో పెట్టించండి చెరువులో పడేయించేసింది చిన్న కొడుకుని తల్లి. నేను మాట అడుగుతాను, గారాబంగా పెంచుకున్నది కదా చిన్నప్పటి నుంచి, ఎందుకు తల్లి కొడుకును చంపింది? ఏదంటే వాళ్ళిద్దరు మధ్యలో ప్రేమ చచ్చిపోవడానికి కారణం ఏంటి నాకు చెప్పండి? డబ్బు. డబ్బు. ఇప్పుడు డబ్బు మనిషిని వేరు చేస్తుంటే, తల్లి కొడుకును వేరు చేస్తుంటే, అమ్మను నాన్నను వేరు చేస్తుంటే, అక్కను చెల్లిని వేరు చేస్తుంటే, దేవుడిని మనిషిని వేరు చేస్తుందా చేయదా? మీరు చెప్పండి. చేస్తుందా చేయదా? అది ప్రమాదకారి కనుక ఆత్మకి ప్రభు అంటున్నాడు, భూమి మీద మీ కొరకు ఏం కూర్చుకోవద్దు. ధనం కూర్చుకున్నారా గొడవలు వస్తాయి, ధనం కూర్చుకున్నారా ఎవరిని ప్రేమించలేరు, ధనం కూర్చుకోవటం మొదలుపెట్టారా ధనం మీదకి మైండ్ వెళ్ళిపోద్ది, దేవుడి మీద నుంచి మొత్తం తొలగిపోతుంది. ఇది 19వ అధ్యాయంలో ఆయన ప్రారంభించింది. ఇది ఎందుకు చెప్పానో ముందుకెళ్ళేసరికి అర్థమవుతుంది. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోకండి. ఏమైనా ధనం కూర్చుకోవాలనుకుంటే మరి ఎక్కడ కూర్చుకోమన్నాడు? తర్వాత వచ్చింది చదవండి. అక్కడ భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ధనం ఎక్కడ కూర్చుకోవాలట? అంటే భూమి మీద మీకు ఏమైనా ఉంటే పరలోకానికి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అన్నాడు. ఆ లోకంలో ధనాన్ని సమకూర్చుకోండి అన్నాడు. ఎలా? ఈరోజు సెమినార్ జరుగుతుంది, కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతాయి. ఈ ఖర్చుకుని ఒక 1000 రూపాయలు ఇచ్చామనుకోండి, ఇంటూ 100 రెట్లు ఈ 1000 రూపాయలు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఎక్కడికి? పరలోకానికి. దేవుడి పని కొరకు నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి పరలోకపు బ్యాంకులో, పరలోకపు ధననిధిలో పడిపోద్ది.
నువ్వేమైనా దాచుకుంటే అక్కడ దాచుకో అన్నాడు. దేవుడి కొరకు ఖర్చు పెట్టు, దేవుడి కొరకు ఇయ్యు, పరలోకంలో దాచుకో అన్నాడు. కానీ నువ్వు భూమి మీద ధనాన్ని సంపాదించడానికో కూర్చుకోవడానికో ఆశపడద్దు అన్నాడు. బాగుందా? ఇప్పుడు చదువుతారు అసలైన వచనం 20. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటియును తుప్పైనను తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలించరు. ఏమంటే భూమి మీద దొంగలు కన్నం వేస్తారా? భూమి మీద సంపాదించుకుంటే వేస్తారా, వేయరా? ఈ మధ్యకాలంలో మీరు వార్త విన్నారో లేదో, మీ సిద్దిపేటలోనే బస్ స్టాండ్లో ఒక ఆవిడండి పెద్ద లావు గొలుసు వేసుకుని కూర్చుంది బస్ స్టాండ్లో బస్సు ఎక్కడానికి. దొంగోడు ఒకడు కన్నేశాడు. దేని మీద? బంగారపు గొలుసు మీద. విచిత్రం అండి. వాడు వేశాడు, కన్నం వేశాడు. ఎలా లాగాల ఎక్కడ కుదరట్లేదండి. బస్సు ఎక్కడానికి ఆవిడ 2 మెట్లు పైకి ఎక్కిందండి. బస్సు ఎక్కుతుంది మెట్లు మించి. బస్సు ఎక్కేటప్పుడు వెనకాల ఎవరున్నారో చూసుకోం కదా, చూపంత ఎటు ఉంటుంది, ముందు ఉంటుంది. పైకి ఎక్కామా, పట్టుకున్నామా, సీటు దొరికిందా, ఈ టెన్షన్లో ఉంది ఆవిడ. కరెక్ట్గా 2 అడుగులు వేయగానే వాడు అలాగొచ్చండి ఆ మెడలో ఉన్నది ఇలా లాగాడు. లాగగానేనండి అది లాగుతాడేమో, స్ట్రాంగ్గా ఉందేమో, రాలేదు పీకి. ఇక్కడ ఇలా కట్ అయిపోయి రక్తం అండి ఇక్కడ కట్ అయిపోయింది. లాగే క్రమంలో ఆవిడ వెనక ఆ మెట్లు మించి వెనక్కి పడిపోయింది. బస్ స్టాండ్లో మీకు తెలియదు కాదు కదా, బస్సు వెనక్కి పడ్డామంటే ఇక్కడ ఏముంటుంది, ప్లాట్ఫామ్ ఉంటుంది. నెత్తి వెనకాల ఉన్న గచ్చుకు తగిలండి స్పాట్లో చచ్చిపోయింది ఆవిడ. వీడు వెళ్ళిపోయాడు పరుగున. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆవిడ ఎందుకు చచ్చిపోయింది చెప్పాలి నాకు, చెప్పండి. మామూలు పసుపు తాడు వేసుకుని వచ్చుంటే చచ్చిపోయేదా, బతికేదా? చెప్పండి. బంగారం ప్రాణం తీసిందా లేదా? తెస్తుంది. నువ్వు డబ్బుంటే హ్యాపీగా ఉంటావు అనుకుంటాను. ఉతిదే. డబ్బు ఉన్న వాళ్ళకి అన్ని కష్టాలే. మీ దగ్గర ఎవరి దగ్గర నెంబర్ ఉంటే సోనియా గాంధీ గారికో కేసీఆర్ గారికో ఫోన్ చేసి అడగండి హ్యాపీగా ఉన్నారా అని. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, అక్కడ ఆయన హ్యాపీగా ఉన్నాడేమో. వాళ్ళ చెల్లి గొడవ ఆస్తుల కోసం, ఇక్కడేమో ఈ కూతురు గొడవ దేనికోసం చెప్పండి, దేనికోసం? పెద్ద పెద్ద కుటుంబాల్లో గొడవలు దేనికి జరుగుతున్నాయి? ఆస్తుల కోసం. బంధాలు విడిపోతున్నాయా? తల్లిదండ్రులు తల్లి కూతురు తండ్రి కూతురు విడిపోయారు. అక్కడ అన్న చెల్లి విడిపోయారు. ఏది విడగొట్టింది? డబ్బేమి లేకపోతే. మీకు అర్థమైందో లేదో? డబ్బు ఉంటే సుఖపడతామని లోకంలో ఉన్న వాళ్ళందరినీ మాయ చేసింది సైతాన్. దేవుడు అంటున్నాడు, అది ఉంటే నీ చుట్టూ దొంగలు ఉంటారు, అది ఉంటే నీ చుట్టూ నిన్ను మోసం చేసే వాళ్ళు ఉంటారు. బెల్లం చుట్టూ ఏముంటాయట? ఈగలు. బెల్లం లేకపోతే ఈగలు ఉండవు. నిన్ను కొట్టడానికో తిట్టడానికో మోసం చేయడానికో నీ చుట్టూ మూగుతారు. నీ చుట్టూ ఏమన్నా ఉంటే నువ్వేమీ లేకుండా ఒట్టి చేతులతో ఉండు, ఎవడు నీ వంకగానే చూడ్డు. నీ దగ్గర ఏమీ లేకపోయినా చూసాను ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? దేవుడు. ఆయనకి నీ ఆస్తొద్దు, నువ్వు కావాలి. ఆయనకి నీకున్న అధికారం వద్దు, నువ్వే కావాలి ఆయనకి, దేవుడు. ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఈ లోకపు యొక్క మాయలో చిక్కుకుని మనుషులను చూసి డబ్బుంటే హ్యాపీగా ఉంటానని దానికోసం అండి చివరికి దొంగలుగా మారిపోతున్నారు, నరహంతకులుగా మారిపోయారు, వ్యభిచారులుగా మారిపోయారు. ఈ పాపాన్నంతా దేనికోసం చేస్తున్నారు? డబ్బు కోసం. ఈ డబ్బు కోసం ఈ పాపాలన్నీ చేస్తే అంతిమంగా వాళ్ళ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నరకానికి. భూమి మీదకి ప్రభు వచ్చింది దేనికోసం? ఇప్పుడు ఆత్మలు రక్షించడానికి. కనుక బోధ ప్రారంభించి మీ ఆత్మకు భయంకరంగా నష్టాన్ని సమకూర్చేది ఏదైనా ఉంది అంటే ధనాపేక్ష. దానిని మీ హృదయంలో నుండి ఏం చేయాలి? తీసేయండి. ఇది బోధ. ఇప్పుడు ఈ లోక సంబంధమైన ఆశలు కానీ లోక సంబంధమైన పాపాలు కానీ మనిషికి ఎందుకు కలుగుతున్నాయంటే సూపర్ హింట్ ఇచ్చాడు ఇప్పుడు తర్వాత వచనంలో. ఇప్పుడు చదువుదాం తర్వాత మాట. అక్కడ 21 నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయమును ఉండును. అంతే కదండి. ధనం ఎక్కడుంటే హృదయం అక్కడ ఉంటుంది. అసలు హృదయం దేవుడు దేనికోసం చేశాడు చెప్పండి? బైబిల్ ప్రకారం అడుగుతున్నాను మిమ్మల్ని. హృదయం అనే కనబడని అవయవాన్ని దేవుడు మనిషి లోపల దేనికి పెట్టాడు? మీ హృదయంలో ఏం దాచుకోమన్నాడు? వాక్యం దాచుకోమన్నాడు. మనిషి ఏం దాచుకున్నాడు?
ఆమె నా ప్రేయసి, నా గుండెల నిండా ఆవిడే ఉంది, ఆవిడ లేకపోతే బతకలేను అంటాడు. అంటే గుండెల్లో హృదయంలో ఏం పెట్టాడు? ఇప్పుడు ప్రేయసిని పెట్టాడు, ప్రియుడిని పెట్టారు, ఇల్లులు పెట్టారు, ఆస్తులు పెట్టారు, బంగారం పెట్టారు, మనుషులను పెట్టుకున్నారు. దేంట్లో? హృదయంలో. ఇప్పుడు హృదయంలో ఏదైతే నిండుతుందో, ఇప్పుడు ఎంత బాగా చెప్పాడు చూడండి ఆ మాట, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఉన్నారు మీరంతా. ఇప్పుడు నిజానికి మీ హృదయం అంతా ఎవరి మీద ఉంది చెప్పండి? ఉదయం నుంచి ఎవరి మీద ఉంది? దేవుడి మీద ఉంది. మిమ్మల్ని బాగా అడుగుతున్నాను ఒక ప్రశ్న. ఈరోజు ప్రార్థనకు వస్తున్న మీలో ఎవరికైనా నిన్న చిట్టి ఎత్తుంటే, ఓకేనా, చిట్టీలు వేస్తారు కదా, నిన్న చిట్టి ఎత్తారు, 5 లక్షలు ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు మీ మనసు ఎక్కడ ఉంటుంది చెప్పాలా? చెప్పండి. బీరువాలో ఉన్న 5 లక్షల మీద ఉంటుందా? ఇక్కడ చెప్తున్న ప్రసంగం మీద ఉంటుందా? డోరు సరిగా పడిందా లేదా? ఏ డోరు? బీరువా డోరు. తాళం నిజంగా జేబులు వేసుకున్నానా, ఎక్కడైనా లోపల ఏవో సీక్రెట్ ప్లేస్లు ఉంటే అక్కడ పెట్టానా? వస్తున్నప్పుడు ఫ్రంట్ డోర్ సరిగా పడిందా? గేట్ సరిగా పడిందా? ఎందుకు లోపల ఎంత ఉంది? రూపాయి 2 రూపాయలు కాదు, ఎంత ఉన్నాయి? 5 లక్షలు. మనసు ఇంటి చుట్టూ తిరుగుతుందా తిరగదా? త్వరగా వదిలేస్తే బాగుంది, మధ్యలో వెళ్ళిపోతే ఆయన ఏమనుకుంటాడు మళ్ళీ పాస్టర్ గారు? త్వరగా వదిలేస్తే నేను అర్జెంటుగా వెళ్ళిపోయి అర్జెంటుగా గేట్ తీసి డోర్ ఓపెన్ చేసి బీరో తాళం తీసి అలా చూసుకోకుండా 5 లక్షలు కనపడ్డాయా, అమ్మయ్య, ఊపిరి బాగుంటుంది. అంతే కదండి. ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయము అక్కడే ఉంటుంది. అంటే ధనం ఎక్కువైపోయింది అనుకోండి, నీ హృదయం దేవుడికి ఇవ్వలేవు. అననీయ సప్పిరాలు దేవుడికి ఇస్తానని చెప్పి పొలం అమ్మేసిన తర్వాత వెలంతా చేతిలోకి వచ్చింది. ఆ డబ్బును చూడగానే హృదయం దేవుడి మీద ఉందా, డబ్బు మీద ఉందా? చూసారా ఎంత జాగ్రత్త చెప్పాడండి యేసుప్రభు. కనుక నాయన, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది. కనుక భూమి మీద నీ కొరకు ఏం కూర్చుకోవద్దు? ధనాన్ని కూర్చోవద్దు. ఒకవేళ పరలోకంలో కూర్చుకుంటే నీ మనసు ఎక్కడ ఉంటుంది చెప్పండి? మీరు మీటింగుల మీద మీటింగులు పెడుతున్నారు, మీకు వచ్చే కష్టార్జితం దేవుడు ఖర్చు పెడుతున్నారు. మీ డబ్బు అంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోకానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. ఇప్పుడు మీ మనసు ఎక్కడ ఉంటుంది? బీరువాలో ఉంటే బీరువా మీద ఉంటుంది, ఇంట్లో ఉంటే ఇంటి మీద ఉంటుంది. ఎవరికైనా అప్పిచ్చారనుకోండి, ఆడి మీద ఉంటుంది. ఆడి మధ్యలో చచ్చిపోతే ఎలాగా? అదే కదండి. చాలామంది అప్పిస్తే ఆడు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆడు బాగున్నాడా, ఆడు ఆరోగ్యంగా ఉన్నాడా, ఆడు హాస్పిటల్కి వెళ్తున్నాడా, ఆడు చచ్చిపోతే పరిస్థితి ఏంటి? ఆడికి అప్పివ్వడం ఎందుకు, ఆడు చుట్టూ తిరగడం ఎందుకు? ఏమంటే వడ్డీలకు అప్పిస్తారంటే వాళ్ళ జీవితాలు ఉంటాయండి. ఆ వడ్డీలు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళ ఇంటి చుట్టూ రౌండ్లు వేస్తూ ఉంటారు. ఇల్లు అప్పుడప్పుడు పలకరించుకుని వస్తారు. ఉన్నారా? ఇల్లు ఎత్తేసి వెళ్ళిపోయారా? ఉన్నాడా? ఏమైనా హాస్పిటల్లో పడి చచ్చిపోయాడా? నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది. ధనం కోసమే సమస్త పాపాలు మనిషి చేస్తాడు, చచ్చిన నరకానికి వెళతాడు. కనుక ఆత్మను రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తుల వారు ఆ నిత్యాగ్ని దండనకు వెళ్లకుండా మనిషిని కట్టడి చేయాలని ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 22 చదువుదాం. 22 అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు మన పాఠంలోకి వచ్చాం. ఇప్పుడు ఈ ముందుదంతా అర్థమైతే తప్ప ఇప్పుడు నేను చెప్పేది అర్థం కాదు కనుక ముందుదంతా చెప్పుకుంటూ వచ్చాను. 22 దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండని ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అన్నాడు. బాగా వినాలి, ఇవి కొంచెం అర్థమైనట్టుగానే ఉంటాయి, ఏం అర్థం కావు. నీ దేహానికి దీపము కన్నే గనుక అన్నాడు. దీపము అంటే అర్థం ఏంటి? చూపించేది, చీకట్లో పడిపోకుండా మనల్ని కాపాడేది దీపం. ఇప్పుడు మనిషి దేహానికి దీపం ఏంటట? కన్ను. ఒకవేళ కన్ను చెడిపోతే అన్నాడేంటి? కన్ను చెడిపోవడం అంటే శుక్లాలు రావడం కాదు, సైట్ రావడం కాదు, కలజోడు వేయించుకోవటం కాదు. కన్ను చెడిపోవటం అంటే కన్ను పాపంలో పడింది, కన్ను లోక ఆశలలో పడింది, కన్ను చూడకూడని దాన్ని చూస్తుంది, కన్ను చేయకూడని వాటి వైపు వెళుతుంది, కన్ను దేవుడు వద్దన్న దాన్ని చూసి ప్రేమిస్తుంది. అది కన్ను చెడిపోవడం అంటే. నీ కన్ను కనుక చెడిపోయిందా? 22
దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండని ఎడల నీ దేహమంతయు వెలుగుమై ఉండును. 23, నీ కన్ను చెడినదైతే అన్నాడు చూడండి 23లో, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఈ 22, 23 వచనమే మన పాఠం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఈ 2 వచనాల్లో దేవుడు అంటే చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఆలోచించాలి. దేహానికి దీపం కన్ను. ఆ కన్ను తేటగా ఉంటే దేహంలో వెలుగు ఉంటుందట. ఆ కన్ను చెడిపోయింది అనుకోండి, దేహంలోకి ఏమొస్తుందట? చీకటి వస్తుందట. ఇంతకీ వెలుగు అంటే ఏంటి, చీకటి అంటే ఏంటి? ఈ 2 తెలిస్తేనే కన్ను ఏం చేస్తుందో మీకు తెలుస్తుంది. వెలుగు అంటే అర్థం ఏంటి? వాక్యము అని అర్థం. వెలుగు అంటే ఏంటి? వాక్యము. చూస్తారా, రెఫరెన్స్లు చూస్తారా, వచనాలు చూసుకోవాలి కదా. ఒకసారి పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు. ఆ వాక్యము అండర్లైన్ చేసుకోండి. ఆ వాక్యము చీకటి కలగల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నది. ఆ వాక్యము చీకటి కలిగిన చోట ఏమిస్తుందట? వెలుగునిస్తుంది. చీకటి ఉన్న ప్రతి చోట వాక్యం వెళ్ళి ఏం చేస్తుందట? వెలుగిస్తుంది. అంటే వెలుగు అంటే ఏంటి? ఇప్పుడు వాక్యము. ఇంతకీ చీకటి అంటే ఏంటి? పాపము. ఓకేనా? వెలుగు వాక్యం అయితే చీకటి పాపం. చీకటి ఉన్న ప్రతి చోటకి వెలుగు వచ్చింది అనుకోండి, వెలుగు చీకటి ఒకే చోట ఉంటాయా? ఇప్పుడు మనకి పగలు ఏముంది? వెలుగు. రాత్రి అయితే చీకటి. రెండు ఒకే చోట ఉండగలవా? ఉండవు. వెలుగుంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే వెలుగు ఉండదు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. నీ కన్ను తేటగా ఉండని ఎడల నీ దేహం వెలుగుమయమై ఉండును అన్నాడు. అంటే కన్ను లోకంలో పాపాలని, లోకంలోని ఆశలను చూసి, కళ్ళు చూసి, కంటి ద్వారా చీకటి పాపం అనేది హృదయములోనికి ప్రవేశిస్తుంది. కన్ను గురించి ఒక సామెత చెప్పారు, సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. తెలుసా ఇది మీకు? అంటే ఉన్న అవయవాలలో కల్లా కన్ను ఏంటంట? ప్రధానం అన్నారు. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? అక్కడ సర్వేంద్రియానం నయనం ప్రమాదం అన్నాడు. లోకం ప్రధానం అన్నది, యేసుప్రభు ఏమన్నాడు? ప్రమాదం అన్నాడు. ప్రమాదం అని ఎందుకన్నాడు తెలుసా? మీరు బైబిల్ చరిత్రలో పడిపోయిన ఏ భక్తుడినైనా మీరు తీసుకోండి, కన్ను పాడైపోయిన తర్వాతే పడిపోయారు వాళ్ళు. ఎగ్జాంపుల్ చెప్పనా? టైం అయిపోయింది కదా, చదివించగానే ఎగ్జాంపుల్ చెప్తాను. ఆదాము అవ్వలు పడిపోయారు. దేంట్లో పడ్డారు? పాపంలో పడ్డారు, చీకట్లో పడ్డారు. చీకట్లో ఆదాము అవ్వలు పడిపోవడానికి అపవాది ప్రయోగించిన అస్త్రం ఏంటో తెలుసా? అవ్వమ్మా, పండు తింటే చచ్చిపోతారని దేవుడు చెప్పాడా? ఉత్తిదే, అబద్ధం. పండు తింటే మీరు దేవతలైపోతారు అని చెప్పి ఒక్కసారి నా కళ్ళతో ఆ పండును చూడు అన్నదే. అప్పుడప్పుడు విన్నారా ఈ డైలాగ్ వేస్తూ ఉంటారు మనుషులు, నా కళ్ళతో చూడు అంటాడు. అదే డైలాగ్ అపవాది వేసింది ఎవరికి? అవ్వమ్మకి. ఒక్కసారి పండు చూడు ఎంత బాగుందో. పండు ఎలా కనపడింది? అప్పటి వరకు మామూలుగా కనపడిన పండు అవ్వమ్మ దగ్గరికి సైతాన్ వచ్చి మాట్లాడి చూడగానే పండు ఎలా కనపడిందట? కళ్ళకు రమ్యమైనదిగా. అంటే పండు ఎలా కనబడుతుంది? అందంగా కనబడిన తర్వాత కోసుకుని తినేసింది. ఇప్పుడు అవ్వమ్మలోకి కానీ ఆదాములోనికి కానీ పాపం ప్రవేశించడానికి ద్వారం ఏది చెప్పండి? ఇప్పుడు ద్వారం ఏది? కన్ను. మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా గమనించారో లేదో,
బట్టల షాపు వాడు ఎదర అద్దాల గ్లాస్ పెట్టి అక్కడ స్త్రీలాగా ఒక బొమ్మ పెట్టి వాడి దగ్గర ఉన్న కాస్ట్లీ చీర దానికి చుట్టు పెడతాడు. దేనికి చెప్పండి? దేనికి? అమ్మ పిల్లల్ని బయటకు తీసుకెళ్ళండి, ఏడుస్తున్నప్పుడు తీసుకెళ్ళండి బయటికి, డిస్టర్బెన్స్ కదా అందరికీ. బాగా ఆలోచించండి. కన్ను చెడిపోవాలి, కన్ను ఆకర్షణలకు లోనవ్వాలి, కన్ను చూడాలి అంటే బొమ్మను చేసి బొమ్మకు చీర పెట్టి స్త్రీల కళ్ళను ఏం చేస్తాడు? ఆ బొమ్మ వైపు ఆకర్షిస్తాడు. పిల్లల్ని ఆకర్షించడానికి షాప్ ఒకటి చేస్తాడు. మీరు బేకరీ షాప్ ఎప్పుడైనా చూసారు లేదో? బేకరీ వాడు లోపల చేస్తాడు కేకులు, కానీ ఫ్రంట్ షోకేస్ అని ఒకటి ఉంటుంది, అద్దాలతో చేస్తాడు. దాన్ని అద్దాలతో చేసి నిజానికి కేకులు ఎలా పెట్టాలి షాప్లో, కానీ వాడు ఎలా పెడతాడు తెలుసా? ఎలా పెడతాడు? ఏ వైపుకి? రోడ్డు వైపుకి. దానికి పసుపు రంగేసి ఎరుపు రంగేసి రోడ్డు మీదకి ఎలా పెట్టగానే అటువైపుగా ఏదైనా పిల్లోడు వెళ్తున్నాడు అనుకోండి, వాడు కన్ను దేని మీదకి వెళ్తుంది? కేక్ మీదకి వెళ్తే అమ్మ నాన్నలు కొనేంత వరకు వాడు ఊరుకుంటాడండి? ఆయన ఆకర్షించింది ఏంటో తెలుసా? రంగు. పసుపు కలరు, ఎరుపు కలరు, రంగులు ఆకర్షిస్తాయి. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మీరు హైదరాబాద్ వచ్చారనుకోండి, రోడ్డు మీద అలాగే వెళ్తున్నారంటే హోటల్ మించి మీకు కన్ను తిప్పుకోలేరు. ఎందుకు తెలుసా? వాడు హోటల్ లోపల ఉంటుందండి, బయట పొయ్యాడతాడు. హోటల్ బయట గేటు దగ్గర ఎర్రగా పొయ్యెట్టి బొగ్గుల్లో నీ చికెన్ కాలుస్తూ ఉంటాడు. చికెన్ కాలుస్తూ రోడ్డు మీద ఉన్న వాళ్ళు అందరికీ చూపిస్తాడు అద్దాల్లో పెట్టి కాలుస్తున్న చికెన్ని. అలాగే వెళ్తున్నవాడు ఎవడికన్నా కోడి మీద ఆడితే తినేవారికి ఇంటికి వెళ్తాడండి. అంటే నీతో తినిపించాలన్నా కొనిపించాలన్నా ఏది చేయాలన్నా ద్వారం ఏది చెప్పండి? ఇప్పుడు కన్ను. అవ్వమ్మకి అస్త్రం ప్రయోగించింది సైతాన్, ఒక్కసారి చూడు పండును అన్నదే. కళ్ళ ద్వారా మనిషి హృదయంలోనికి ఏం ప్రవేశిస్తుంది? చీకటి. నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ హృదయం నీ మనిషి దేహం అంతా ఎలాగుంటుందట? వెలుగుమయమై ఉంటుంది. ఒకవేళ నీ కన్ను చెడిపోతే హృదయంలోకి లేదా మనిషి యొక్క శరీరంలోనికి చీకటి ప్రవేశిస్తుంది. దావీదు చాలా గొప్పవాడండి, భక్తుల్లో చాలా గొప్పవాడు, పాపం లేనివాడు. కానీ ఒకే ఒక పాపం కనపడుతుంది దావీదు గారి జీవితంలో, మీకు తెలియదు కాదు. బత్షెబతో వ్యభిచారం చేశాడు, పాపం. మీరు ఆ సందర్భం బైబిల్లో చదువుతున్న మీకు ఏమర్థమైందో? వసంతకాలాన యుద్ధం జరుగుతుంటే ఈయన మేడ మధ్య మీద తిరుగుతున్నాడు, పైన తిరుగుతుంటే దూరంగా ఆవిడ కనపడింది. ఎవరు? బత్షెబ. కళ్ళకి ఎలా కనబడిందట? అందంగా ఉంది కనుక ఆవిడని పట్టుకొచ్చేయండి అంటే ఇప్పుడు దావీదును మోసం చేసింది కూడా ఏంటి చెప్పండి? ఇప్పుడు కన్ను. కంటి ద్వారా ఆశలు, కంటి ద్వారా పాపము మానవ దేహంలోనికి ప్రవేశిస్తాయి. ఇంతకీ వెలుగంటే వాక్యం అండి, చీకటి అంటే పాపం. కానీ ఈ రెండు నీలోనికి ప్రవేశించే మార్గం మాత్రం, ద్వారం మాత్రం కన్ను. అది తేటగా ఉంటే నువ్వు తేటగా ఉంటావు, అది చెడిపోతే చీకటి. ఇది మనకు అర్థమైపోయినట్టే ఉంటుంది. కానీ అక్కడ అర్థం కాని ఒక సంగతి, ఒకే ఒక సంగతి. ఇది మీకు చదువుతున్నప్పుడు ఈజీగా అర్థమైపోద్ది, కానీ అర్థం కాని సంగతి ఏంటో తెలుసా? 23 చదువుతాను ఒకసారి మళ్ళీ. 23 నీ కన్ను చెడినదైతే అన్నడా, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమయ్యుండును, నీలోనున్న వెలుగు అన్నాడు. ఇది అండర్లైన్ చేసుకోవాలి, ఇది అర్థం చేసుకోవాలా. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పదన్నాడు. ఇదేంటండి చీకటి గొప్పదేంటి? నిజానికి వాక్యం కదా గొప్పగా ఉండాలి, దేవుడి మాటలు కదా గొప్పగా ఉండాలి. కానీ ఏది గొప్పది అంటున్నాడు అక్కడ? చీకటి గొప్పదేంటి? ఇదే అర్థం చేసుకోవాలి, దీన్నే విడగొట్టుకోవాలి. ఇది విడిపోయిందా మీకు మీ ఆత్మీయ జీవితం చాలా బాగుపడుతుందండి. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు చాలా కష్టపడి ప్రతి ఆదివారము సువార్తల్లో, బైబిల్ క్లాసుల్లో, ప్రార్థనల్లో మనకు వాక్యం వినిపిస్తాడు సేవకుడు ద్వారా. వాక్యం వినిపిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? మనలోనికి ఏమి నింపుతున్నాడు దేవుడు? వెలుగును నింపుతున్నాడు. వాక్యం అంటే వెలుగు కదా. ఇక్కడ ఈరోజు ఉదయం నుంచి కూర్చుని ఇప్పటి వరకు మనం ఏమి నింపుకున్నాం? వెలుగు నింపుకున్నాం. ఇప్పుడు మీరు లోకంలోకి వెళ్ళగానే మీ చుట్టూ వెలుగు ఉందా, చీకటి ఉందా? బాగా ఆలోచించండి. మార్కెట్కి వెళ్తే అంతా కనపడదు ఏంటి మీకు? అది చీకటి. అంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? పాపం. బస్ స్టాండ్కి వెళ్తే
పాపం. మార్కెట్కి వెళ్తే పాపం. ఏ మనిషితో మాట్లాడినా వాడి నోట్లో నుంచి వచ్చిన మాటల్లో ఏముంది? పాపం. ప్రతి మనిషి చూపు ఎలా ఉంది ఈరోజు? పాపం. వాళ్ళ చేష్టలన్నీ ఎలా ఉన్నాయి ఈరోజు? పాపం. నీతో పాటు నీ చుట్టుపక్కల ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా దేంట్లో జీవిస్తున్నారు? పాపం. పాపం, చీకటి, పాపం, చీకటి. దేవుడు ఇక్కడ వెలుగు నింపితే మన చుట్టూ ఉన్న లోకంలోనికి వెళ్ళి వారం అంతా తిరిగి మళ్ళీ మనం ఏమి నింపుకుంటాం? పాపము, చీకటిని నింపుకుంటున్నాం. ఆ చీకటి నీలో ప్రవేశించడానికి ద్వారం ఏంటంటే కన్ను. ఇప్పుడు కన్నును గనక నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటే చీకటి నీలోనికి ప్రవేశించకుండా ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్తాను. యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు, మీకు తెలుసు అనుకుంటున్నాను, అందుకే చూపించడం లేదు ఆ మాట. కన్యకను నేను ఎలాగో చూచుదును, నా కంటితో నేను ఏం చేసుకున్నానో తెలుసా? నిబంధన చేసుకున్నాను అన్నాడు యోబు గారు. నా కంటితో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగో చూచుదును అంటాడు. అంటే అర్థం ఏంటంటే, కన్యక ఒక స్త్రీని నేను నా భార్యను చూసినట్టుగా చూడలేను. నేను అలా చూడకుండా ఉండడానికి నా కంటికి ఏం వేసుకున్నాను అన్నాడు? నిబంధన. అంటే చట్టం చేసుకున్నాడట, తాళం వేసుకున్నాడట. దేనికి? కంటికి. కంటికి తాళం వేసుకుంటే మనం దేన్ని చూడం? పాపాన్ని చూడం. ఎప్పుడైతే పాపాన్ని మనం చూడటం లేదో మన లోపలికి ఏం ప్రవేశించదు? పాపము ప్రవేశించదు. యేసుప్రభు చెప్తున్న మాటల్లో ఆంతర్యం ఏంటంటే, నేను కష్టపడి వెలుగు నింపిన తర్వాత నువ్వు గనక చీకటిని నింపుకోవడానికి నీ కన్ను అనే ద్వారాన్ని నువ్వు ఓపెన్ చేస్తే, నేను నింపిన వాక్యం కంటే నీ చీకటి లేదా పాపము నీ హృదయంలో గొప్పదైపోద్దన్నాడు. నిజమేనండి, ఇది నిజమే. ఎలాగో చెప్తాను, మీరు బాగా ఆలోచించండి. బైబిల్లో ఒక సందర్భం రాశాడు దేవుడు, లేదా ఆ సందర్భాన్ని చూసిన తర్వాత మాట్లాడదాం. మత్తయి సువార్తకి రండి ఒకసారి. మత్తయి సువార్తకి రండి, 12వ అధ్యాయం 43 నుంచి చదువుదాం, ముగిస్తాను త్వరగానే. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుంచి చూడండి. 43 నుంచి. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అంటే అపవిత్రాత్మ అనగానే దెయ్యం, చీకటి, పాపం వదలగొట్టాడు దేవుడు. అది విశ్రాంతిని వెతుకుచు నీళ్లు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలొచ్చేసిన నా ఇల్లు, దేవుడు కట్టుకున్న ఇల్లు, అది దేవాలయం, దెయ్యం ఆక్రమించింది, అది కూర్చుంది, దేవుడు వెలగొట్టాడు, దానికి ఎక్కడ దొరకట్లేదట. ఒకసారి నా ఇల్లు, నేను వదిలేసిన ఇల్లు ఎలాగుందో, లేదంటే నేను వదిలేసిన మనుషుడు ఎలా ఉన్నాడో చూద్దామని వచ్చిందట. తిరిగి వెళ్ళదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక ఇది అండర్లైన్ చేయాల. ఆ ఇంట్లో ఎవరు ఉండాలి? ఏమంటే పాపం పోగొట్టుకున్న తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత, నేను మొదటి ప్రసంగంలో చెప్పాను కదా, అతను ఏం చదువుతూ ఉండాలి? వాక్యం చదువుతూ ఉండాలి. అంటే యేసుక్రీస్తుల వారు వాక్య రూపేణ హృదయంలో ఉండాలి. తండ్రి అయిన దేవుడు ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. తండ్రి అయిన దేవుడు ఆత్మ, దేవుని వాక్యం, యేసుక్రీస్తుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు ఉండాలి. ముగ్గురు దేవుడు కట్టిన ఈ దేహంలో ఉండాలి. కానీ వాడేం చేశాడంటే, బాప్తిస్మం తీసుకున్నాడు తప్ప దేవుడికి ప్లేస్ ఇవ్వలేదు, లోపల వాక్యం నింపుకోలేదు, వెలుగుని నింపుకోలేదు. తీరా ఇది తిరిగి వచ్చి చూసేసరికి ఎలాగుందట? ఇల్లు ఎలాగుందట? ఖాళీగా ఉందట. మరి భలే ఖాళీగా ఉంది. ఖాళీగా ఉండటం కాదు, అది ఎక్స్ట్రా ఫీచర్స్ దొరికినాయి ఇప్పుడు దానికి. ఏంటి ఎక్స్ట్రా ఫీచర్స్? ఇది ఉన్నప్పుడేమో గబ్బుగా గలీజ్గా ఉండేది. ఎప్పుడైతే తిరిగి వచ్చేసరికి ఆ ఇల్లు ఎలాగుందట? శుభ్రంగా ఊడ్చుందట. అంతే కదా. మరి మనలో ఉన్న మురికి పాపాన్ని యేసుక్రీస్తుల వారు బాప్తిస్మం ద్వారా ఏం చేస్తాడు? తీసేశాడు, శుభ్రం అయిపోయింది. అప్పుడు దైవం ఏం చేసింది తెలుసా? ఎంత శుభ్రంగా ఉన్న ఇంట్లో నేను ఒక్కడిని ఏం చేస్తాను? ఫ్రెండ్స్ని తెచ్చుకుంటాను. ఇప్పుడు ఎవరిని? ఫ్రెండ్స్ని. చదువమ్మా అక్కడ. ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట ఎంతమంది తీసుకొచ్చిందట? ఒక దయ్యం ఉంటేనే అయ్యగారు వేరంగం చేస్తే ఇప్పుడు ఎన్ని దయ్యాలు వచ్చాయి? 7 దయ్యాలు వస్తే మనిషిలోకి అలాగుంటాడు. ఒకప్పుడు తాగుబోతుగా మాత్రమే ఉన్నాడు.
త్రాగుడిని దేవుడు వదలగొట్టిన తర్వాత ఏం చేయాలంటే వాక్యం నింపుకొని దేవుడి సన్నిధిలో ఉంటూ దేవుడి సేవలో ఉండాలా. కానీ దేవుడి దగ్గరికి రాక, సరిగా వాక్యం చదువుకోక, సేవకుడితో ఉండక, సంఘంలో ఉండక, మామూలుగా బయట తిరుగుతున్నప్పుడు దెయ్యం ఏమనుకుందంటే వీడు బలి అయిపోయాడు మంచోడు కనుక ఇప్పుడు వీడిని ఇలాగ వదిలేస్తే బాగోదు. ఇప్పుడు తాగుడు, వ్యభిచారం, జోదం, గుట్కా, తంబాకు, సిగరెట్టు అన్ని దెయ్యాలు వచ్చినాయి, అన్ని పాపాలు వచ్చినాయి వాళ్ళలోకి. మరి 7 దెయ్యాలను తీసుకుని వచ్చిందట. అంటే ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు శ్రద్ధగా వాక్యం చదువుకోకపోయినా, శ్రద్ధగా బైబిల్ చదువుకోకుండా, ప్రార్థనకు రాకుండా, మీరు చక్కగా ఆత్మీయ జీవితంలో ఏమైనా పొరపాట్లు జరుగుతున్నాయా, నాలోకి ఏమైనా చీకటి వస్తుందా అని మీరు చెక్ చేసుకోకుండా, నా జీవితం దేవుడికి అనుకూలంగా ఉందా లేదని చెక్లిస్ట్ చెకింగ్ ఎప్పుడైతే మీ జీవితంలో ఉండదో, నెమ్మదిగా ఒక్కొక్క దెయ్యం మీలోకి ప్రవేశిస్తాయి. మనలో నుంచి దెయ్యాలను వెళ్ళగొట్టుకోవాలి తప్ప దెయ్యాలను మళ్ళీ మనం రప్పించుకోకూడదు, చీకటిని రప్పించుకోకూడదు, పాపాలను రప్పించుకోకూడదు. ప్రభులోకి వచ్చిన తర్వాత నీలో ఉన్న పాపాలు వాక్యానికి విరుద్ధంగా ఉంటే ఒక్కోటి వదులుకోవాలా. వదులుకొని పరిశుద్ధులుగా మారాలి, పవిత్రులుగా మారాలి. కానీ మనుషులు ఎలా ఉంటారో తెలుసండి, పాపాలను వదలగొట్టడానికి సేవకుడు ప్రసంగం చేస్తే లోపలున్న దయ్యాన్ని వదిలించుకోకపోగా ప్రసంగం నా కోసమే చేశాడు, వచ్చే వారం గుడికి రాను అంటాడు. చూడండి, ఇది నువ్వు గుడికి రాకపోతే నష్టం ఎవరికి? సేవకుడిగా నీకా? నువ్వు గుడికి రాకుండా బయట ఉన్నావు అనుకోండి, ఇంకో దయ్యం వచ్చి కూర్చుంటుంది. మళ్ళీ బయట నువ్వు దేవుడి సన్నిధికి కాకుండా, సహోదరులతో కాకుండా బయట ఇండివిజువల్గా తిరుగుతున్నావు అంటే దెయ్యాలు పట్టుకుంటూ ఉంటాయి, అంటే పాపాలు పట్టుకుంటూ ఉంటాయి, పాపపు చేష్టలు మనకు అలవాటు అవుతూ ఉంటాయి. కనుక ప్రసంగం చేస్తున్నప్పుడు నీలో ఏదైనా లోపం ఉంటే దిద్దుకో, వదిలేసుకో దాన్ని, అక్కడితో అది క్లియర్ అయిపోద్ది, మరొక దెయ్యం వచ్చి పడదు. ఏమంటే బైబిల్లో మీరు చూడండి, కయ్యనులోకి ఒక చిన్న దెయ్యం వచ్చింది మొదట ఏంటంటే హేబేలు మీద అసూయ అనేది పుట్టింది, కోపం అనేది వచ్చింది. దేవుడు వచ్చాడు, అప్పటికి ఒక సింగిల్ దెయ్యమే ఉంది, కోపం. వద్దురా నాయనా, ఈ కోపం నీకు వద్దు, కోపం మానేసి నువ్వు మంచి పని చేయి, నీ అర్పణ తర్వాత నేను మళ్ళీ అంగీకరిస్తాను, నువ్వు మంచి అర్పణ ఇస్తాను. దేవుడు చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చాడు. పోగొట్టుకున్నాడా కయ్యను దెయ్యాన్ని? పోగొట్టుకోలేదు. కోపాన్ని పోగొట్టుకోలేదు, కోపం పగ అయింది, పగ ద్వేషమైంది. ఆ పగతో, కోపంతో, ద్వేషంతో రగిలిపోయి కుట్రలు చేసి, ప్లాన్లు చేసి తమ్ముడిని పొలంలోకి రప్పించుకొని పొలంలో ఏం చేశాడు? నరహత్య చేశాడు. మొదటి స్థితి కంటే కయ్యన స్థితి తర్వాత మరీ ఇదేమైపోయింది చెప్పండి? చెడ్డదైపోయింది. ఇప్పుడు మీరు చదువుతున్న వచనంలో చివరి అదే ఉంటుంది. అది మరి 7 దెయ్యాలను తీసుకొచ్చిందట. తర్వాత ఏమవుతుందట? 7 దెయ్యాలు వచ్చిన తర్వాత అవి దానిలోనికి ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి, చివరి స్థితి మొదటి స్థితి కంటే, అంటే ప్రభులోనికి రానప్పుడు ఎలాగైతే పాపంలో ఉన్నాడో ఆ మొదటి స్థితి కంటే మరీ చెడ్డదైపోతుందట చివరి స్థితి. అంటే దెయ్యాలు ఎక్కువైపోయినాయి కదా, అంటే చీకటి నింపేసుకున్నాడు కదా. కనుక మీకు ఏమర్థమైందో ఈరోజు, ఎప్పటికప్పుడు మీ జీవితాన్ని మీరు చెక్ చేసుకోండి. నాలో చీకటి నింపబడుతుందా, నాలో దేవుడు వాక్యం నింపబడుతుందా? మీకు సింపుల్ ఉదాహరణలు చెప్తాను కొన్ని, ఇది అర్థం అవ్వాలంటే ఉదాహరణలు చెప్పాలి. రోజు బైబిల్కి ఇచ్చే టైం ఉంటుంది, నువ్వు బాగా వినండి, ఇది చెక్ చేసుకోండి. బాప్తిసం తీసుకున్న తొలినాళ్ళల్లో రోజు 2 గంటలు బైబిల్ చదువుతున్నావా? గంట సేపు బైబిల్ చదువుతున్నావా? బైబిల్ చదువుతున్నావు అంటే దేవుడి వాక్యం ప్రవేశిస్తుంది, వెలుగు ప్రవేశిస్తుంది. కొద్ది కాలానికి మనిషి ఏమైపోతాడు అంటే బైబిల్ చదవటం మానేస్తాడు. అంటే ఆ బైబిల్కి ఇవ్వాల్సిన టైము, బైబిల్ చదువుకోవడానికి ఇవ్వాల్సిన టైంని ఫోన్లు మాట్లాడడానికో, వాట్సాప్లు చూసుకోవడానికో, చాటింగ్లు చేయడానికో, ఏమన్నా రీల్స్ చూసుకోవడానికో నువ్వు వాడేస్తున్నావంటే దెయ్యం ప్రవేశించింది, చీకటి ప్రవేశిస్తుంది. ప్రార్థన చేసుకునే టైము ప్రార్థనకి ఇవ్వకపోయినా, వాక్యం చదువుకునే టైము వాక్యానికి ఇవ్వకపోయినా, నువ్వు ప్రతి ఆదివారం గుడికి వెళ్ళాల్సిన టైంని గుడికి కాకుండా మరో దానికి నువ్వు దేనికైనా వెచ్చిస్తున్నావు అంటే వెలుగు నింపుకోవలసిన నీలోకి చీకటి వస్తుంది. చెకింగ్ బాప్తిసం తీసుకున్న తొలినాళ్ళల్లో ఉన్న భక్తి ఇప్పుడుందా? అప్పుడున్న ప్రేమ ఇప్పుడుందా? వాక్యం పైన, దేవుడి సన్నిధి పైన నాలో ఏమన్నా తగ్గుతున్నాయా? ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నావా? అలా నువ్వు చెక్ చేసుకోవట్లేదు అనుకోండి, చీకటి అనేది, పాపం అనేది
కొంచెం కొంచెంగా ప్రవేశించి చివరికి నేను ఎలా మార్చేస్తుందంటే నీలో ఉన్న వెలుగును కంప్లీట్గా చీకటిగా మార్చేసి ఆ చీకటి నీలో ఏమైపోద్దట, గొప్పదైపోతుంది అన్నాడు. అంటే నెమ్మదిగా ప్రవేశించి చివరికి అది గొప్పదైపోతుంది. ఏది? చీకటి, పాపము. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. ఇంకొకటి, క్యాన్సర్ గురించి మీకు ఐడియా ఉందనుకుంటాను. క్యాన్సరు బాడీలో చిన్నగా స్టార్ట్ అవుతుందండి. చిన్న కణంగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజ్లు ఉంటాయి దానికి. మనం ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే పట్టుకుని మందేసాం అనుకోండి, క్యాన్సర్ ఏమవుతుంది? తగ్గిపోద్ది. సెకండ్ స్టేజ్ పట్టించుకోలేదు, థర్డ్ పట్టించుకోలేదు, ఫోర్త్కి వచ్చేసింది పట్టించుకోలేదు. అప్పుడు వెళ్ళామనుకోండి హాస్పిటల్కి, డాక్టర్ ఏమంటాడు చెప్పండి? డాక్టర్ ఏమంటాడు? చేయి దాటేసిందండి, మీరు లేట్ చేశారు. అది స్టార్ట్ అయిన కొత్తలో వచ్చి ఉండింటే నేను నీకు ఏం వేసేవాడిని? మందులు ఇచ్చేవాడిని, లేదంటే ఆపరేషన్ చేసేవాడిని, తగ్గించేవాడిని. మీరు చేయి దాటేసింది, నా వల్ల ఏమవుదంటాడు. నేను ఇది మీకు ఎందుకు చెప్పానంటే, మీలో ఏదైనా చీకటి దేవుడి సన్నిధిని ఆటంకపరిచేది, బైబిల్ చదువుకున్నప్పుడు ఆటంకపరిచేది, దేవుడికి ఇవ్వటం విషయంలో మిమ్మల్ని ఏదైనా ఆటంకపరిచేది, మిమ్మల్ని ఏదైనా ఆటంకపరిచి మీరు తగ్గిపోతున్నారు అంటే, దేవుడికి ఇవ్వటంలో, దేవుడి దగ్గరికి రావటంలో, బైబిల్ చదువుకోవటంలో, ప్రార్థన చేసుకోవటంలో, సువార్తకి వెళ్ళటంలో, సువార్తకి సాయం చేయటంలో మీరు తగ్గిపోతున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చీకటి మీలో పెద్దదవుతుంది, చీకటి మీలో గొప్పదవుతుంది. వాక్యం గొప్పదవ్వాలని దేవుడు కోరుకుంటే చివరికి మనలో ఏం గొప్పదవుతుంది? చీకటి. అదే 23వ వచనం. మీ ఆత్మీయ జీవితాన్ని చెక్ చేసుకోండి ఎప్పటికప్పుడు. ఒకప్పుడు చదివిన అధ్యాయాలు ఇప్పుడు చదువుతున్నారా? ఒకప్పుడు వెళ్ళినంత గొప్పగా అన్ని ప్రార్థనలకి మీరు వెళ్తున్నారా? సువార్తకి వెళ్తున్నారా? వాట్సాప్లో చక్కగా అందరికీ దేవుడు వాక్యాలు పంపుతున్నారా? రోజు దేవుడు అంటున్నారా? ఏమైనా సైడ్కి వెళ్ళిపోయారు అంటే చీకటి మీలోనికి ప్రవేశించింది. అది నెమ్మదిగా మీరు కానుకోకపోతే చివరికి చీకటి ఏమైపోద్దట, గొప్పదైపోయి నిత్యాగ్ని దండంలోనికి తీసుకుని వెళుతుంది. చీకటి అంటే ఏంటో తెలుసండి? పాపం. అపోస్తుల కార్యాలు మీరు తీసుకోండి, 26వ అధ్యాయం 18వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనం. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి నీకు పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకే కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదమును మోపి నిలువుము. నేను ఈ ప్రజలను అనిజనులకు హాని కలగకుండా నిన్ను కాపాడేదను. చూసారండి, ఆ పదాలు అండర్లైన్ చేసుకోండి. హానికి కలగకుండా అన్ని జనుల నుండి నేను కాపాడుతాను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నిన్ను వారి యొద్దకు పంపుచున్నాను. పౌలు గారిని అన్ని జనుల యొద్దకు పంపుతున్న దేనికోసమట? వారున్న చీకటిలో నుండి వెలుగులోనికి నడిపింపబడాలి. చీకటి అనగానేనండి సాతాను బంధకాలు. నీతో అపవాది ఏ పని చేయిస్తున్నా నువ్వు దాని బంధకాలలో ఉన్నట్లే, దానిలో ఉండిపోయినట్లే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:14 చదవండి, ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 వచనం. వీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అన్నాడు. చూసారా? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? మీరు ప్రభులోనికి వచ్చి వెలిగింపబడిన వాళ్ళు ఆ చీకటిలో ఉన్న వాళ్ళతో సహవాసంలో ఉంటున్నారేంటి? ఆ చీకటి నింపుకోవడానికా? ఆ చీకటి మీలోకి తెచ్చుకోవడానికా? సహవాసాలు బాగోవండి చాలామందివి. సంఘంలో ఉన్న సహోదరులతో అసలు కలిసి ఉంటారండి.
సంఘంలో ఉన్న సహోదరులు కుటుంబాలతో కలిసి ఉండరు, వాళ్ళ ఇంటికి వెళ్ళరు, వాళ్ళు వీళ్ళు కలుసుకోరు, భోజనాలు చేసుకోరు, చక్కగా సంఘం అంతా కుటుంబంలో ఉండరు. సంఘానికి ఆదివారం వచ్చి ఏమంటే సోమవారం నుంచి శనివారం వరకు లోకంలో ఉన్న వాళ్ళతో సహవాసం జోడి కట్టి వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళతో తిరుగుతూ, వాళ్ళతో విందులకు వెళుతూ, వాళ్ళతో పార్టీలకు వెళుతూ వాళ్ళలో ఉన్న చీకటంతా పెంచుకుంటారు చాలామంది. మీకు మళ్ళా చెప్తున్నాను, సహోదరుల సహవాసంలోనే ఉండాలి. లేనప్పుడు వాళ్ళకున్న చీకటి, వాళ్ళకున్న పాపం అంతా నీకు అంటిస్తారు. నీకు తెలియకుండానే వాళ్ళు నీకు అంటిస్తారు. వాళ్ళు నీకు తెలియకుండానే నీలో ఆశలు నింపుతారు. వాళ్ళు నీకు తెలియకుండానే వాళ్ళు నీతో పాపం చేయిస్తారు. తెలుసా, చాలా ప్రమాదం. మీకు అర్థం కావాలంటే ఒక డజన్ యాపిల్ పండ్లు కొనుక్కుని రండి, మంచి పండ్లు. డజన్ మంచి పండ్లు కొనుక్కొచ్చి అలాగా చక్కగా ఏదైనా బుట్టలో ఒకదాని మీద అలా పేర్చండి యాపిల్ పండ్లు. ఒక కుళ్ళిపోయిన యాపిల్ పండు పట్టుకొచ్చి మధ్యలో పెట్టి పైన చుట్టూ మంచి యాపిల్ పండ్లు పెట్టండి. తెల్లవారు లేచి చూడండి ఏం జరుగుతుంది. దీన్ని ఏదైతే టచ్ అయ్యి ఉందో, ఈ కుళ్ళిపోయిన యాపిల్ని ఏదైతే టచ్ అయ్యి ఉందో దాంట్లోకి ఏమొస్తుంది? కుళ్ళు వస్తుంది. మంచి 12 ఉన్నాయి, కుళ్ళిపోయింది ఒకటే ఉంది. కానీ ఈ మంచి వాటికి అంటుకుంటుందా, దాని కుళ్ళు వీటికి అంటుకుందా? మీకు అర్థమైందా? కనుక నువ్వు లోకంలో చెడ్డవాళ్ళతో, లోకంలో ఉన్న చీకటితో నింపబడిన వాళ్ళతో నువ్వు సహవాసంలో ఉన్నావంటే నీలో వాళ్ళు అదే నింపుతారు. అదే చెప్తున్నాడు, ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది. ఏమండి, ఈ పదం బెలియాలుతో అన్న పదానికి అర్థం ఏంటంటే చెడుతనము లేదా అన్యుడు అన్న అర్థం అండి. ప్రభువులోనికి వచ్చిన తర్వాత నీకేంట ఆ సత్సంబంధాలు అన్నాడు. కనుక దేవుని పిల్లలుగా మీరు ఆలోచించవలసింది ఏంటంటే వెలుగు చీకటిల ఆంతర్యము. వెలుగులో ఉన్నవాడు, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. అంటే వెలుగులో ఉన్నవాడు ఎలా ఉంటాడు అంటే సహోదరుని ప్రేమిస్తాడు, సహోదరుని క్షమిస్తాడు, సహోదరుడితో సమాధాన బంధంతో ఉంటాడు. మీరు యోహాన్ పత్రిక మీరు చదువుతున్నప్పుడు 2వ అధ్యాయంలో, మొదటి యోహాన్ 2 అధ్యాయాలు రాసుకుని తర్వాత చదువుకోండి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వరకు మీరు చదివితే వెలుగులో ఉంటే సహోదరుని ప్రేమిస్తావు అంటాడు. వెలుగులో ఉంటే సహోదరుడితో సమాధానంగా ఉంటావు, వెలుగులో ఉంటే సంఘంలో ఉంటావు, వెలుగులో ఉంటే లోబడతావు, వెలుగులో ఉంటే క్షమిస్తావు, వెలుగులో ఉంటే నీ జీవితం వాక్యము వినే స్థితిలో ఉంటుంది, వాక్యానికి లోబడే స్థితిలో ఉంటుంది. ఎప్పుడు కూడా మనలో చీకటి ఉందో వెలుగు ఉందో మనకు తెలిసిపోద్ది. ఎలా తెలిసిపోద్ది అంటే వాక్యం వింటున్నప్పుడు మనకు ఆనందం వస్తుంది అనుకోండి, లోపల వెలుగున్నట్టే. వాక్యం వినబడుతున్నప్పుడు కోపం వస్తుంది అనుకోండి, లోపల ఏముంది? మీరు చెప్పండి. శత్రువుని ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలని ప్రసంగం చేస్తున్నాడు సేవకుడు. సహోదరుని ప్రేమించాలని సేవకుడు ప్రసంగం చేస్తుంటే మనకు కోపం వస్తుంది అనుకోండి, అంటే లోపల సహోదరుడి మీద మనకేముంది? ద్వేషం ఉంది, కోపం ఉంది. ఆయన ప్రేమించాలి అనగానే మనలో ఏమొస్తుంది? కోపం. ఇది ప్రమాదం అండి. నువ్వు వెలుగులో ఉంటే సహోదరుని ప్రేమించు, క్షమించు. నువ్వంటావు నాకు ద్రోహం చేశాడు, నువ్వంటావు నాకేదో కీడు చేశాడు. ద్రోహం చేశాడు, కీడు చేశాడు అంటే బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? చేసినా సరే క్షమించమని చెప్పింది. కొలసీలకు రాసిన పత్రిక. చాలామంది తెలియక పాపం ఏమండి గొడవలు, పగలు, కక్షలు, కలుసుకోరు, మాట్లాడుకోరు. పాపం తెలియక, ఈ బైబిల్లో ఉన్న ఈ సందర్భాలు తెలియక, బైబిల్లో ఉన్న వచనాలు తెలియక పొరపాట్లు. 3వ అధ్యాయం చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కొలసీ 3:12 చూడండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులైన ప్రియులకు తగినట్లు మీరు జాలి కలిగిన మనస్సు. నీలో వెలుగుంటే జాలి కలిగిన మనస్సు ఉంటుంది. నీలో వెలుగు లేదనుకోండి కర్కశంగా ఉంటావు. నేను ఎవరిని క్షమించను, నేను ఎవరిని దగ్గరికి రానివ్వను, నేను ఎవరింటికి వెళ్ళను, మా ఇంటికి ఎవరిని రానివ్వను, నేను ఎవరికి భోజనం పెట్టను, నేను ఎవరింటి దగ్గర భోజనం చేయను. ఇలాగే ఉంటారండి చాలామంది. ఆతిథ్యం అనేది పరిశుద్ధుల యొక్క లక్షణం. ఉండాలి అన్నీ. జాలి కలిగిన మనస్సు పరిశుద్ధుల యొక్క లక్షణం అట. జాలి కలిగిన మనస్సును, తర్వాత దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునండి. మీరు క్రైస్తవులు కదా, వెలుగులో ఉన్నవాళ్ళు కదా, ఇవన్నీ మీలో ఉండాలి అన్నాడు. తర్వాత మాట చూడండి ఎంత బాగుంటుందో. 13 ఎవడైనను తనకి హాని చేశానని ఒకడు అనుకోనినయ్యాడల్లా అన్నాడు.
నువ్వు అనేది ఇదే, నువ్వు ఇదే రీజన్ చెప్తావు. వాడు నాకు ఈ పలానా హాని చేశాడు, నన్ను ఇలా అవమానించాడు, నన్ను ఇలా తిట్టాడు, లేదా నా సొత్తు ఏదో అపహరించేశాడు, నా గురించి అబద్ధంగా మాట్లాడాడు, వాడు నన్ను పాడు చేయడానికి చూశాడు, నా కుటుంబం మీద చెడ్డగా మాట్లాడాడు, నా వ్యక్తిగతంగా నన్ను ఏదో దూషించాడు, నాకు ఏదో హాని చేశాడు అంటున్నావు కదా. నువ్వు అనుకుంటున్నదే చెప్తున్నాడు దేవుడు. ఒకడు నీకు హాని చేస్తే, ఎవడైనను తనకు హాని చేశానని ఒకడు అనుకుని ఎడల ఒకరిని ఒకడు సహించుచు ఒకరిని ఒకడు ఏం చేయాలట? క్షమించండి, ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించండి. హాని చేసినోడిని ఏం చేయమన్నాడు? ఇప్పుడు క్షమించమన్నాడు. మనం ఏం చేస్తాం? హాని చేసినోడి మీద పగ, ద్వేషం, నేను కలవను, మాట్లాడను, వందనాలు చెప్పను, వాళ్ళ ఇంటికి వెళ్ళను. తప్పండి. ఇది వెలుగు సంబంధుల లక్షణం కాదు. క్రీస్తు పాపం చేసిన వాళ్ళ ఇంటికే వెళ్ళాడు, ఆయన అవమానించిన వాళ్ళ ఇంటికే వెళ్ళాడు, ఆయన తిట్టిన వాళ్ళని క్షమించాడు, ఆయన సిలువేసిన వాళ్ళని క్షమించాడు. ఇంకా చెప్పనా, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం చదివితే పేతురు గారు ప్రసంగం చేస్తూ మీరు సిలువ వేసిన ఈ యేసునే అంటాడు. అంటే ప్రసంగం ఎవరికి చెప్పించాడు తెలుసా? మళ్ళీ యేసుక్రీస్తుల వారికి, సిలువేసిన వాళ్ళకి పేతురు గారిని పంపించి ప్రసంగం చెప్పించాడు యేసుక్రీస్తుల వారు. అది క్రైస్తవుడి లక్షణం, అది వెలుగు సంబంధి లక్షణం. వాక్యము సిలువేసిన వాళ్ళకి చెప్పించాడండి యేసు ప్రభు. పేతురు గారిని పంపించి మీరు సిలువ వేసిన ఈ యేసునే అంటాడు. 2:36, 37, 38 చదవండి అపోస్తుల కార్యాల్లో. వాళ్ళని క్షమించాడు, వాళ్ళకి చక్కగా బాప్తిస్మం ఇప్పించాడు, వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దేవుడిని పంపించాడు యేసు ప్రభు. నువ్వు ఆయన్నే ధరించావు కదా. వెలుగు సంబంధిగా నీ స్వభావం ఉండాలి కదా, వెలుగు సంబంధిగా మీ లక్షణాలు ఉండాలి కదా. చివరిగా నేను చెప్పేది ఒకటేనండి, లోపల వాక్యం ధరించుకున్నవాడు లోకంలో ఉన్న మనుషులను చూడడు, కక్షలు పెట్టుకోడు, పగలు పెట్టుకోడు, విభేదాలు పెట్టుకోడు, మాట్లాడకుండా ఉండడు, అందరితో ప్రేమగా ఉంటాడు, అందరితో సఖ్యతగా ఉంటాడు, అందరినీ కలుపుకుంటాడు, అందరినీ పరలోకం తీసుకెళ్లాలనుకుంటాడు, అందరితోనూ పనిలో ఉండాలనుకుంటాడు, అందరి కొరకు ప్రార్థన చేస్తాడు, అందరినీ ప్రేమిస్తాడు. అది వెలుగు సంబంధి యొక్క లక్షణం. చీకటి ఉందనుకోండి, పగలుంటాయి, కక్షలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి, దేవుడి పని ఉండదు, దేవుడి సన్నిధి సరిగా ఉండదు, ప్రార్థన ఉండదు, వాక్యం చదువుకోవటం ఉండదు, దేవుడికి ఏదైనా ఇవ్వాలనే మనసు ఉండదు. ఇవేవి మనకు కలగటం లేదంటే లోపల చీకటి ఉన్నట్టే. వెలుగున్నవాడి క్రియలు వేరు, చీకటి ఉన్నవాడి క్రియలు వేరు. వెలుగున్నవాడు క్రియలు చక్కగా బాహాటంగా చేస్తాడు, చీకటి కార్యక్రమాలు చాటున పక్కన తెలియకుండా అంధకారంలో జరుగుతూ ఉంటాయి. సో మనలో వెలుగుందా, చీకటి ఉందా? నిర్ణయం మీదే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి దేవా, ఉదయం నుంచి మీ పిల్లలు మంచి సందర్భాలు, మంచి సంగతులు నేర్చుకున్నారు. వెలుగు చీకటిల ఆంతర్యం యొక్క అర్థాన్ని మీరు పిల్లలకు చెప్పి ఉంటుండగా విన్న మాటలు నేర్చుకుని తండ్రి గ్రహించి వాటి చొప్పున జీవించి భాగ్యాన్ని అనుగ్రహించండి. సెమినార్ని ఏర్పాటు చేసిన పిల్లల్ని పేరు పేరున దీవించండి, కష్టపడిన పిల్లల్ని దీవించండి. వచ్చేప్పటి వరకు కూర్చొని మీ సన్నిధిలో వాక్యం విన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని